హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో మనము సింపుల్ లంచ్ థాలీ ఎలా చేయాలో చూద్దాము. ఇవాళ వీడియోలో ఇప్పుడు మనం చేయబోయేది ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి, అలాగే పాతకాలం వంట పాటోళి, సింపుల్గా వన్ పాట్లో చేసుకునే కమ్మని దోసకాయ పప్పు, అలాగే కోనసీమ స్పెషల్ ముక్కల పులుసు. ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇవన్నీ కూడాను ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అంతేకాకుండా చేసుకోవడం చాలా ఈజీ. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళి. ఇవన్నీ కూడాను వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటాయి. ముందుగా కోనసీమ స్పెషల్ ముక్కల పులుసుతోటి మొదలు పెడదాము. దీన్నే టీ పులుసు, ముక్కల పులుసు, బెల్లం పులుసు అని కూడా అంటారు. ఈ పులుసులో రకరకాల కూరగాయ ముక్కలు వేస్తారు. ముఖ్యంగా తీయ గుమ్మడి, చిలకడదుంప ఉండాలి. ఇంకా ఆనపకాయ అయితే చెప్పక్కర్లేదు. వీటితో పాటుగా ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టమాటా కూడా వేశాను. ఇందులో ఇంకా వంకాయ, బెండకాయ, ములక్కాడ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ముందు ఇంకా ఏం వేసానో చూద్దాము. ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నీళ్లు ముక్కలు ఉడకడానికి సరిపడా మాత్రమే పోయాలి. ముందే ఎక్కువ పోసేస్తే టైం ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ ముక్కల్ని విడిగా గిన్నెలో ఉడికిస్తున్నాను. కావాలంటే కుక్కర్లో కూడా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. ఇలా నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి ముక్కలు ఉడికించాలి. ముక్కలు ఉడికేలోగా పోపు రెడీ పెట్టుకోవాలి. ఈ పోపు కోసం ఒక ప్యాన్లో నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మాడిపోతాయి. ఇప్పుడు ఈ పోపుని కలుపుతూ మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు 3 వంతులు వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించాలి. అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు స్టవ్ కట్టేసి పోపుని ఆరనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ ముక్కలు ఉడుకు పట్టింది. ముక్కలు కొంచెం ఉడకవడం మొదలుపెట్టిన తర్వాత వంకాయ, బెండకాయ ఇలాంటివి వేస్తే వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ వంకాయ మూచిగా వేస్తున్నాను. వంకాయ కొంచెం లావుగా ఉంది. ఆ మూచిక దగ్గర 4 పక్షాల కింద చీలిక పెట్టి వేశాను. మీలో చాలామంది అనుకోవచ్చు వంకాయ మూచికని వేయడం ఏంటి అని. మీరు ఒకసారి ట్రై చేసి చూసి దాని రుచి ఎలా వచ్చిందో చెప్పండి. ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి మధ్యలో మూత తీసి ముక్కల్ని కలపాలి. అలాగే నీళ్లు సరిపోయా లేదో కూడా చూసుకోవాలి. ఈలోగా పోపు ఆరిపోయి ఉంటుంది. ఆ ఆరిన పోపుని ఇలా చిన్న కల్లంలో వేసి కచ్చా బచ్చాగా దంచుకోవాలి. అంతా వేయకుండా ఒక 1/2 స్పూన్ పోపుని పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచుకున్న పోపులో పులుసు చిక్కబడడానికి సరిపడినంత శనగపిండి కానీ, బియ్యపిండి కానీ, లేదా 2 కలిపి కూడా వేసుకోవచ్చు. 2-3 స్పూన్లు వేసి కొంచెం సరిపడా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పోపుని డైరెక్ట్గా వేసేయచ్చు కదా అనుకుంటున్నారా? వేసేయచ్చు, కానీ ఇలా కచ్చాపచ్చాగా దంచి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఈ పోపు అంతా రెడీ పెట్టుకునే లోపల ముక్కలు సగం ఉడికిపోయి ఉంటాయి. ఒక్కసారి మూత తీసి చెక్ చేయాలి. ఇలాగా ముక్కల్ని 1 స్పూన్తో నొక్కి చూసి 80% వరకు ఉడికిన తర్వాత పులుపుకి సరిపడా చింతపండు ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ రసం తీసి ఇందులో పోయాలి. ఇక్కడ ముక్కలు ఒక 80% వరకు ఉడికిన తర్వాతే వేయాలి చింతపండు. అదే మీరు కుక్కర్లో పెట్టే మాట అయితే అప్పుడే వేసేయచ్చు. ఒక్కసారే చింతపండు కూడా బెల్లం అన్నీ వేసి పెట్టేయచ్చు. చింతపండు వేసిన వెంటనే బెల్లం కూడా తీపికి సరిపడా వేయాలి. ఈ తీపి పులుసు అనుకున్నాం కదా, ఒక పిసర్ తీపి ఉంటేనే బాగుంటుంది. కానీ తీపి పూర్తిగా ఇష్టపడని వాళ్ళు కొంచెం వేసుకున్నా పర్వాలేదు. చింతపండు బెల్లం వేసాక పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రోజన్ ములక్కాడలు వేస్తున్నాను. పచ్చి ములక్కాడలు అయితే మనం ముక్కలతో పాటే ఉడికించుకోవాలి. ఇది ఫ్రోజన్ కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. ఇలా ములక్కాడ వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ పెట్టుకున్న పోపు, శనగపిండి నీళ్లు ఒకసారి బాగా కలిపి ఈ పులుసులో పోసేయాలి. శనగపిండి కిందకి దిగిపోతుంది, అందుకని కలిపి వేయాలి. ఇప్పుడు మనము చిక్కదనానికి సరిపడా నీళ్లు అడ్జస్ట్ చేసుకుని పోసుకోవాలి. పులుసు మరీ చిక్కగా ఉన్నా బాగుండదు, అలాగే నీళ్ళల్లో ఉన్నా కూడా బాగుండదు. మీడియంగా ఉండాలి. చూసుకుని దానికి తగిన నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు పోసిన తర్వాత పక్కన మిగిల్చిన పోపు కూడా వేసి కలపాలి. కలిపిన తర్వాత శనగపిండి పచ్చివాసన పోయే వరకు పులుసుని మరిగించాలి.
ఈ పులుసు బాగా మరగాలి. మరిగినప్పుడే అన్ని రకాల కూరగాయ ముక్కల ఫ్లేవర్స్ పట్టి మంచి రుచి వస్తుంది. ఈ పులుసు బాగా మరిగింది అనుకున్నాక స్టవ్ కట్టేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేయాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవరు పులుసుకి బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ముక్కల పులుసు లేదా తీపి పులుసు రెడీ. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పాటోలి ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా పాతకాలం వంట. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకి పెడితే చాలా బలవర్ధకం. అలాంటి హెల్దీ పాటోలి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికోసం శనగలు కానీ శనగపప్పు కానీ ఒక 3-4 గంటల సేపు శుభ్రంగా కడిగి నానబెట్టాలి. నేను ఇక్కడ శనగపప్పుతో పాటుగా కొంచెం కందిపప్పు కూడా వేశాను. పాటోళ్ళకి శనగపప్పే కాదు, కందిపప్పు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, లేదంటే కాంబినేషన్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటితో పాటుగా నేను 2 ఎండుమిరపకాయలు కూడా నానబెట్టాను. ఈ పప్పు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్ళన్నీ ఓడ్చేసి ఉట్టుపప్పు వేసుకోవాలి. దాంతోపాటుగా నానబెట్టిన ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం బరకగా మెత్తగా రుబ్బుకోవచ్చు, లేదంటే కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుంది. రుబ్బుకోవాలి. నీళ్ళు అవసరం ఉండదు రుబ్బేటప్పుడు. ఒకవేళ అవసరమైతే జస్ట్ చిలకరించాలి అంతే. చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం బరకగా చేశాను. ఇలాగ రుబ్బుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి. ప్యాన్ కూడా కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది. అలాగే నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. దానికోసం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు చిన్న ముక్కల కింద చేసి వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా సిమ్లో పెట్టి కలుపుతూ పోపు మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. పోపు కొంచెం రంగు మారి దోరగా వేగుతూ ఉన్నప్పుడు ఫ్రెష్ కరివేపాకుని వేయాలి. ఈ పోపులో ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి, అది కూడా ఫ్రెష్ది. ఈ పాటోళ్ళకి అసలు రుచి అంతా ఈ కరివేపాకుతోనే వస్తుంది. ఈ పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అది వేసి కలపాలి. వేగిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి. మనం ఉల్లిపాయలు ఎప్పుడు వేసినా కూడా ఉప్పు వేయాలి. నేను ఇక్కడ చిటికెడు ఉప్పే వేస్తున్నాను, ఎందుకంటే మనం పప్పు రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడంటే మనం శనగపప్పుతో చేస్తున్నాం, కానీ పూర్వకాలం అయితే శ్రావణ మాసంలో నోములకి శనగలు వస్తాయి కదా, ఆ శనగలతోటి చేసేవారు. భలే రుచిగా ఉంటుంది శనగలతో చేస్తే. ఈసారి మీరు ఎప్పుడన్నా ఒకసారి శనగలతో ట్రై చేయండి, దాని రుచి చెప్పండి ఎంత బాగుంటుందో. ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ మన ఉల్లిపాయలు మెత్తబడ్డాయి. ఎర్రగా వేగకూడదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. మెత్తబడిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ముద్దని వేయాలి. ఇలా ముద్దంతా వేసిన తర్వాత కలపకుండా ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి. పైకి కిందికి బాగా కలిసేలాగా కలపాలి. ఇలా ప్రతి 5 నిమిషాలకి మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. అలాగా ఒక 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి. చెప్పాను కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీసి, లేదంటే మాడిపోతుంది, అప్పుడు అస్సలు బాగుండదు రుచి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం పొడిగా అయిపోయింది. నేను మధ్యలో ఒకసారి కలిపాను. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాలకి చూస్తున్నారు కదా, మూత అంతా కూడా క్లియర్గా కనపడుతుంది, ఆవిరేమీ లేకుండాను. అంటే మొత్తం మగ్గిపోయిందని అర్థము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుదాం ఫైనల్గా. ఇప్పుడైతే కొద్దిగా తేమ ఉన్నట్టుగా ఉంది. ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవచ్చు, కానీ ఇలా అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆ వేడికి ఇంకా మగ్గుతుంది కదా, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుందాము. ఈ పాటోళ్ళని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఉట్టి స్నాక్ లాగా కూడా తినేయచ్చు ఈవినింగ్ టైంలో. అంతేకాకుండా దీనికి బెస్ట్ కాంబినేషన్ రైస్తో తినేమాటైతే ఉల్లిపాయ పులుసు, ఆవ పులుసులు, ముక్కల పులుసు ఇలా ఉంటాయి కదా, వాటితోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పొడి ఇడ్లీ, దోశ ఇలాగ టిఫిన్లతో పాటుగా వేడివేడి అన్నంతో కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఈ కరివేపాకు పొడికి పొట్టు మినపప్పు తీసుకోవాలి. 1 గ్లాసు మినప్పప్పు ఇలాగ మూకుల్లో కొద్దిగా నూనె, ఒక చుక్క నూనె వేసి వేయించుకోవాలి దోరగా. మినప్పప్పు కూడా కొంచెం ఎర్రగా వేగింది. ఇప్పుడు మనం ఇది కట్టేయచ్చు, ఆ వేడికి అది సర్దుకుంటుంది. మంచి పింక్ కలర్ ఉంది. ఇప్పుడు పొట్టుపప్పు కదండి, కొంచెం టైం పడుతుంది వేగడానికి.
సో మనం ఇప్పుడు కట్టేద్దాం, ఆ వేడికి సర్దుకుంటుంది. ఇవన్నీ ఆరనివ్వాలి. ఈ వేడి మినప్పప్పు మీద కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసాను, ఆ వేడికి అది కూడా వేగిపోతుందని. అలాగే కరివేపాకు పొడికి మనం మినప్పప్పు ఎంత తీసుకున్నామో 1 గ్లాసు అంటే 2 గ్లాసులు ధనియాలు, అది కూడా ఒక స్పూన్ నూనె వేసి ఎర్రగా వేయించుకోవాలి. అలాగే ధనియాలు కూడా జాగ్రత్తగా చూసుకొని ఎర్రగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగిపోయాయి, ఇలా ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాము. జీలకర్ర నేను ఈ గ్లాస్ తోటి తీసుకున్నానండి, మినపప్పు ధనియాలు కూడా. అలాగే జీలకర్ర దీంతో పావు గ్లాసు ఇది మామూలుగానే వేయించేయాలి. జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకుందాం. మనం ఎండుమిరపకాయలు కూడా మన కారానికి సరిపడా తీసుకొని 1 చెంచా నూనె వేసి వేయించుకోవాలి. నూనె వేయకపోతే ఘాటు వచ్చేస్తుంది. ఇది మాత్రం మనం తినే కారాన్ని బట్టి, మిరపకాయల కారాన్ని బట్టి కూడా ఉంటుందండి. కొన్ని కమ్మగా ఉంటాయి, కొన్ని కారంగా ఉంటాయి, చూసి వేసుకోవాలి. ఇది వేయిద్దాం కొద్దిగా. మనం మళ్ళీ ఇందులోనే జీలకర్ర వేయించడం అయింది కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయించుకుందాము. నూనె వేసాను, వేడెక్కింది. కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. బాగా తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకు ఇది. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. కరివేపాకు మాత్రం బాగా వేయించాలి. ఆకు మెత్తగా లేకుండా పెళపెళమని సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మెజర్మెంట్ అంటే ఏమీ లేదండి, ఎంత ఆకైనా వేసుకోవచ్చు. కానీ మెజర్మెంట్ కింద కావాలి అని అనుకుంటే మాత్రము మన ధనియాలు ఎంత తీసుకుంటామో ధనియాలకి ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా వేయించుకుందాము. చూడండి, ఇప్పుడు సౌండ్ గలగల వస్తుంది కదా కొంచెం. సో ఇలా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసి మన పళ్ళల్లో వేసుకుందాము. తర్వాత ఇంకొంచెం మళ్ళీ వేయించుకుందాము. ఇది ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు పొడికి వేసిన ఐటెంలన్నీ కూడాను ఒక దాంట్లో వేసి బాగా కలిపాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మిక్సీ జార్లో కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇలా కొద్దిగా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ముందు కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేశాను. అందులో సరిపడినంత ఉప్పును, 1/2 స్పూను పంచదార వేశాను. కొంచెం ఆ తీపి తగిలితే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కరివేపాకు పొడి మెత్తగా గ్రైండ్ చేయడం అయ్యింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దోసకాయ పప్పు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. అది కూడా చాలా రుచిగా 1 పాట్ రెసిపీ. దోసకాయ తోటి ఎక్కువగా పచ్చడి, ఆవకాయ, కూర ఇలా చేస్తూ ఉంటారు. పప్పు కూడా చేస్తూ ఉంటారు, కానీ చాలామందికి ఇష్టం ఉండదు. కానీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూడండి, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ 1 పాట్ రెసిపీ ఎక్కువగా వర్కింగ్ లేడీస్కి లేదంటే హౌస్ వైఫ్స్ కూడా పనికొస్తుంది. పిల్లల్ని స్కూల్కి పంపించడము, క్యారేజీ కట్టడం ఇలా ఉంటాయి కదా పనులు, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. మొత్తం అంతా కలిపి 10-15 నిమిషాలు అయిపోతుంది. మరి అది ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. కావాల్సిన కందిపప్పుని ముందు ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే దోసకాయ ముక్కల్ని మనకి కావాల్సిన సైజులో తొక్క తీసి గింజలు తీసేసి ముక్కల కింద తరుక్కోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పోపు కోసము ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పులుపుకి కొంచెం చింతపండు, నా దగ్గర చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను 1 వీక్ ఒకసారి. లేదంటే కొంచెం నానబెట్టుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజులో నానబెట్టుకుని చిక్కటి పులుసులాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో కొద్దిగా నూనె వేసి వేడి చేశాను. కొంచెం వేడెక్కిన తర్వాత మన పోపు కోసం తీసుకున్నవన్నీ ఇందులో వేసేయాలి. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది, అనేది కొంచెం వేడి మీద వేస్తే బాగుంటుంది. ఇది కొద్దిగా ఎర్రగా వేగనివ్వాలి. కొద్దిగా ఆవాలు, మెంతులు చిట్టుపెట్టలాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఎండుమిరపకాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న దోసకాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయాలి.
వేసి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు పులుపుకి తగ్గట్టుగా చింతపండు వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నా. వేసి కలపాలి. కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పు ఈ నీళ్ళతో సహా వేసేయాలి. ఒకసారి కలిపి అవసరాన్ని బట్టి ఇంకొంచెం నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి, ఎందుకంటే ఇందులో ఉన్న నీళ్లు సరిపోదు. ఇది కూడా మనకి గట్టిగా కావాలి అంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి, పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి, అది మన ఇష్టము. ఇందులోనే కొంచెం పప్పు ఉందని పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి, లేదంటే 4. ఉడకదు అనుకుంటే 4 వస్తే సరిపోతుంది. కుక్కర్ ఆరింది, మూత తీసి చూద్దాము. చూసారా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు అవిని చూసుకుని ఏమైనా కావాలంటే వేసుకోవాలి. కొంచెం పైనుంచి నెయ్యి వేస్తే మంచి రుచి వస్తుంది. చూసారు కదా, పులుపు వేసినా కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇగో మరి మీకు ఈ 1 pot రెసిపీ కమ్మని దోసకాయ పప్పు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.